నేను రొటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకటపద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ పండగలో ఎంతో ఆనందంగా ఉంటారు కాబట్టి ఈరోజు ఒక సూపర్ ఫుడ్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. అందరికీ తెలిసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఎన్నో రకమైన ఆహార పదార్థాలు కాంబినేషన్స్, ఆహార పదార్థాలు దానికి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. కానీ తరతరాలుగా అలా వస్తున్న కొద్దీ దానికి ప్రాముఖ్యత అలా తగ్గిపోయి మనం ఫాస్ట్ ఫుడ్స్ వైపు మనం మళ్ళుతున్నాము. ప్రపంచ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా మన ఇండియాలో ఉన్న సూపర్ ఫుడ్స్ మీద ఈ మధ్యన రీసెర్చ్ చేసి వాళ్ళ యొక్క కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. అవి వింటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దాంట్లో ఒక సూపర్ ఫుడ్ గురించి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. అదే మనం నెయ్యి అంటాం కదా. అది దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంట్ అంటే, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునే ముందు కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అనే ఒక పదం వాడుతూ ఉంటాము రొటీన్గా. అంటే దాని అర్థం ఏంటంటే, అందరికీ అర్థమయ్యేలాగా, ఏ ఆహార పదార్థాలు అయితే మనం తీసుకుంటామో ఆహార పదార్థం మన శరీరంలో యొక్క గ్లూకోజ్ లెవెల్స్ ఎంత త్వరగా పెంచుతుంది అన్న దాని మీదే గ్లైసిమిక్ ఇండెక్స్ డివైడ్ చేస్తారు. కొన్ని ఆహార పదార్థాలకి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, కొన్ని ఆహార పదార్థాలకి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. మీరందరూ గమనించుంటే, మన అంతకుముందు ఒక మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రొటీన్గా మనం పండగల్లో చేసుకునే బూరె నేను తీసుకున్నాను అనుకోండి, నా స్నేహితుడికి బూరెలో కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను అనుకోండి, ఇద్దరిలోకి మారిపోయేది ఏంటంటే, నేను ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకున్న ఆహార పదార్థం తీసుకునేవాడిని అవుతాను. అంటే వితౌట్ గీ వేసుకోవడం మూలంగా నా శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అదే బూరిలోని నెయ్యి ఎప్పుడైతే వేసుకుంటారో దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గిస్తుంది. ఎట్లాగంటే, గీ సాచురేటెడ్ ఫ్యాట్ అయినా సరే చాలా సంవత్సరాలు దాని మీద అపోహలు ఎక్కువైపోయినాయి. అది సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి అది బ్యాడ్ ఫ్యాట్ అనే ఒక నిర్ణయానికి వచ్చి దాని దైనందిక జీవితం నుంచి దాన్ని అలాగా నెమ్మదిగా వెలివేసి కేవలం ధూపదీప నైవేద్యాలకే పరిమితం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ఈ నెయ్యి వేయడం మూలంగా దాంట్లో ఉన్న షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకున్న ఆహార పదార్థం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ని మనం తగ్గించడమే కాకుండా ఆ ఒక ఆహారం నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ యూనిఫార్మ్గా డిస్ట్రిబ్యూట్ చేసి త్రూఅవుట్ డే అంతా అందేటట్టుగా చేస్తారనమాట. దట్ ఈస్ ది కీ హార్డ్ ఫోర్ ఫ్యాక్ట్ అబౌట్ ది మనం తీసుకునే గీ యొక్క ఇంపార్టెన్స్. దాని అదర్ ఇంపార్టెన్స్ మనకు వచ్చేస్తారు కల్లాను. మీకు ఎప్పుడైతే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ చెప్పానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఉందనుకుంటాము, ఇడ్లీలో నెయ్యి వేసుకొని తీసుకోవడం మూలంగా పెరిగే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అలాగే మనం రొటీన్గా తీసుకునే పప్పులో కానీ మనం ఈ గీ యాడ్ చేసుకోవడం మూలంగా కూడా మనకి కూడా ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గి మన శరీరానికి సంబంధించిన ఒక ఆహార పదార్థాలని యూనిఫామ్గా ఎనర్జీ లెవెల్స్ అందిస్తూ ఉంటుంది. అదర్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇది ఫ్యాట్ అయినా సరే దానికి ఒక లైపోలైటిక్ ఎఫెక్ట్ ఉండడం మూలంగా, అంటే ఫ్యాట్ సెల్స్ని బర్న్ చేసే ఎఫెక్ట్ ఉండడం మూలంగా ఎవరైతే బరువు తగ్గుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క గీని మనం రెగ్యులర్గా తీసుకోవడం మూలంగా మన శరీరంలోని ఫ్యాట్ యొక్క సహజమైన లక్షణాలతో పాటు ఫ్యాట్ బర్నింగ్, ఎస్పెషల్లీ స్టబ్బోర్న్ ఫ్యాట్ ఎక్కడైతే మన శరీరంలో ముఖ్యంగా కడుపు భాగంలోని వెన్ను భాగంలో చేరిన స్టబ్బోర్న్ ఫ్యాట్ని కూడా మొబిలైజ్ చేయగలిగే సామర్థ్యము ఈ గీకి ఉంటుంది. అదే ఎవరైతే గీ తీసుకుంటారో మన శరీరంలో మన బ్యాక్టీరియా, మన ఏదైతే పెద్ద ప్రేగులు మనకి బ్యాక్టీరియా, మన యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే మనకు ఉంటుందో ఆ బ్యాక్టీరియా కూడాను కాలనైజేషను, మంచి బ్యాక్టీరియా మనకు తయారవుతాయి. చూసారా, ఒక క్రానిక్ పేషెంట్ హాస్పిటల్లో ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, వాడి శరీరంలో పెద్ద ప్రేగులో చేరిన బ్యాక్టీరియా అంతా కూడాను మనకి శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉండదు. అది మనకి ఎక్కువ నష్టం కలిగజేసే బ్యాక్టీరియా మనం తయారైనట్టే. అలాగే ఎవరైతే రెగ్యులర్గా ఒకే రకమైన ఆహార పదార్థాలు మోసలో పోసినట్టు, ఎవరైతే ఈ యొక్క సాచురేటెడ్ ఫ్యాట్స్ తోటి, అదర్ ఆయిల్స్ తోటి తీసుకున్న ఆహారం మూలంగా వచ్చిన నష్టము, జంక్ ఫుడ్స్ మూలంగా కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకున్న మూలంగా వచ్చిన నష్టాన్ని ఈ యొక్క గీ మూలంగా తయారు చేసిన బ్యాక్టీరియా అది మనకి ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది. మన గట్ బ్యాక్టీరియా హెల్తీగా ఉంటే మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. రెండోది, ఈ గీకి ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ ఏంటంటే దానికి లూబ్రికెంట్ ఎఫెక్ట్ ఉంటుంది.
అంచేత మన శరీరంలోకి ఎప్పుడైతే మనం తీసుకోవడం మూలంగా జాయింట్స్లోని ఎస్పెషల్లీ స్పైన్లోని కూడా ఈ యొక్క గీ యొక్క ప్రాముఖ్యత పెరిగి స్పైన్ నిటారుగా ఉండడానికి, స్పైన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క స్పైన్ స్ట్రెంగ్త్గా ఉంటుందో ఆటోమేటిక్గా శరీరం యొక్క బరువు యొక్క ఎఫెక్టు మోకాళ్ళ మీదకి రావడం తగ్గుతుంది. దాని మూలంగా మోకాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గుతుంది. రెండోది, ఇది సహజంగా ఫ్యాట్ అవ్వడం మూలంగా ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే గీని రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళు వైటమిన్ K2 లెవెల్స్, అలాగే వైటమిన్ D, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వు పదార్థం ఉంటేనే అబ్జర్వ్ అయ్యే విటమిన్లు మన శరీరంలోకి అబ్జర్వ్ అవుతాయి. అంచేత ఈ మధ్యకాలంలో ప్రెగ్నెంట్ మదర్స్కి కూడా హైపోథైరాయిడము ఎక్కువ మనం చూస్తున్నాము. అలాగే ఒబెసిటీ ఎక్కువ చూస్తున్నాము. PCODs ఏమో యంగ్ గర్ల్స్లో చూస్తున్నాము. వీటన్నిటికీ కూడా మనకి కారణం వెతికితే మన శరీరంలోకి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అబ్జార్ప్షన్ అవ్వాలన్నా, కొన్ని రకాల హార్మోన్స్ స్టిమ్యులేట్ అవ్వాలన్నా సరే కొన్ని ఒక విటమిన్స్ మన శరీరానికి అవసరం. అలాగే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అబ్జార్ప్షను మిగతా ఆయిల్స్ కంటాను గీ మూలంగా ఎక్కువ అబ్జార్ప్షన్ మనకి జరుగుతూ ఉంటుంది. అంచేతే ఆహారం తీసుకునే దాంట్లో మనకి గీ యాడ్ చేయడం మూలంగా ఇన్ని బెనిఫిట్స్ పొందుతాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే దీనికి హయ్యెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, అంటే స్మోక్ పాయింట్ అంటారు. హయ్యెస్ట్ స్మోక్ పాయింట్ అంటున్నాం అంటే ఒక ఆయిల్ని మరిగించడం మూలంగా అది దాన్ని ఆక్సిడైజ్ అయ్యి అది బ్యాడ్ ఆయిల్గా మారిపోతూ ఉంటుంది. అందుకే మనం చూసారు కొన్ని రకాల ఆహార పదార్థాలని మనం డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. ఏ ఆహార పదార్థాలను అయితే మనం డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నామో ఆ ఆహార పదార్థాలని మనం ఈ నెయ్యిలో కానీ మనం డీప్ ఫ్రై చేయగలిగితే, ఎందుకంటే దాని యొక్క హైయెస్ట్ స్మోక్ పాయింట్ మూలంగా ఆయిల్ డిస్ట్రాయ్ అవ్వదు. అంచేత మనకి 100% ఆక్సిస్ అవ్వదు. కాబట్టి మనకి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ మనకి 100% ఉంటాయి. అంచేత మీరందరూ గమనించి, ఈరోజు పండగ కాబట్టి ఈ పండుగలో ఈరోజు మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే గీని లిబరల్గా వాడండి, రెగ్యులర్గా వాడండి. దాని మూలంగా కూడా మన యొక్క బెనిఫిట్స్ పొందండి. ప్రపంచంలో ఎవరో వచ్చి మన ఇండియాలో ఉన్న ఫుడ్స్ గొప్పగా అని చెప్తే మన వాళ్ళు నమ్మే పరిస్థితికి వస్తున్నారు. మన పూర్వీకులు తయారు చేసిన ఆహార పదార్థాలు ఎంతో మంచివి, దాన్ని మనం వాడదాము, దాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఈ వీడియో నచ్చితే మీరు మిగతా ముందు అందరికీ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా రోజుకి ఎంత తీసుకోవాలి అన్న పాయింట్ మీకు మనసులో మదులుతూ ఉండొచ్చు. రోజుకి 3 నుంచి 5 టీ స్పూన్స్ యొక్క గీని మీరు రెగ్యులర్గా మనం తీసుకోగలిగితే మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకోగలుగుతాము. నెక్స్ట్ ఎవ్రీ సండే ఒక హెల్త్ టిప్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. దాని మీ యొక్క సహకారం ఉంటే మంచి హెల్త్ టిప్స్ ఎవ్రీ సండే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.